ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు ఊసిపోయే కాలం వచ్చింది. దానికి అన్ని తీర్ల రంగం సిద్ధమైందట. ఆ ముచ్చట పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా అర్థమైనట్టే కొడుతున్నదట. అందుకే కడుపులున్న భయానికి బయటికి కనిపించకుండా మేకపోతు గాంభీర్యం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారట ఎమ్మెల్యేలు. అగో గసంటి మాటలే మాట్లాడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ అని సోషల్ మీడియాలో చేతులు నొయ్యంగా షేర్లు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. సందర్భం రాకపోవడేంది? కోర్టు తీర్పు ఇయ్యక ముందే స్పీకర్ సార్ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అట్లా జరగొద్దు అనుకుంటే అంతకంటే ముందే రాజీనామా చేయాలి. ఇప్పుడు గదే ఆలోచన చేస్తుండ్రు కావచ్చు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే నేను సిద్ధం అని అంటున్నాడు దానం నాగేందర్ అని ఖైరతాబాద్ పబ్లిక్ మాట్లాడుకుంటారట. అవును దానం సారు, నీకు ఎన్నికలు కొత్తేం కాదు కదా. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరికవుడు కూడా కొత్త కాదు. ఇప్పటికి 11 సార్లు ఎన్నికలు ఎదుర్కొన్నా అని చెప్తున్నావంటే ఏ తీరుగున్నదో నీ పార్టీలు మారిన రికార్డు అర్థమవుతున్నా అని కామెంట్లు పెడుతున్నారట. ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా ప్రజాధనం ఏ తిరిగి ఆగం చేసినో కూడా తెలుస్తున్నది. అంటే ఎటు వంపైతే అటు పోయి ఉప ఎన్నికలు తెచ్చుడేనా రాజకీయం అంటే? ఏదో ఒక పార్టీలుండి పబ్లిక్ కోసం కొట్లాడాలి అనేది లేదా దానం సారు అని అడుగుతున్నారట సోషల్ మీడియా పబ్లిక్ కూడా. గెలుచుడు ఓడిపోవడు పక్కకు పెడితే ఈ ఉప ఎన్నికలతోని సర్కార్ చేయాల్సిన పనులు చేయనీయకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయనీయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం తప్ప ఈ ఉప ఎన్నికలు దేనికి పనికిరావు. ఏంద్రా బాబు ఈ ఉప ఎన్నికల లొల్లి అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు ఇదెరికైనాక.